Okay, so welcome guys. So we are doing this capital market. So capital market లో మనం ప్రైమరీ మార్కెట్ చూస్తున్నాం. ఓకే, సో చిన్న పార్ట్ ఉంది, అది కూడా కంప్లీట్ చేసి ఈరోజు సెకండరీ మార్కెట్ చూద్దాం. ఓకేనా? అయితే మళ్ళీ సేమ్ అదే మెయిన్స్ క్వశ్చన్ చెప్తున్నా. ఓకే, ఎలా మనం ఐపీఓస్ ని ఇష్యూ చేయాలి, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ ని ఎలా ఇష్యూ చేయాలి. ఓకే, సో క్వశ్చన్ ఎలా స్టార్ట్ చేయాలి అని అంటే, జనరల్ గా ఐపీఓస్ ని ఇష్యూ చేయడానికి 2 మెథడ్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 2 మెథడ్స్. ఫస్ట్ వన్ వచ్చేసి, నేను యాజ్ అ కంపెనీ ఐ కెన్ ఇష్యూ మై షేర్స్ డైరెక్ట్లీ టు ద రీటైల్ ఇన్వెస్టర్స్ ఆర్ జనరల్ పబ్లిక్. లేదు అని అంటే, యాజ్ అ కంపెనీ వాట్ ఐ విల్ బి డూయింగ్ ఈస్, నేను ఫస్ట్ సెకండ్ హ్యాండ్ మార్కెట్కి వెళ్తాను, అక్కడ రిజిస్టర్ చేసుకుంటాను. దాని తర్వాత ఈ ఇన్వెస్టర్స్ని ఎదుగుతాను, క్యూఐఐ, యాంకర్స్, ఓకే, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఓకే, గుర్తున్నాయి కదా ఇవన్నీ? దాని తర్వాత నేను ఎవరి దగ్గరికి వెళ్తాను? రీటైల్ ఇన్వెస్టర్స్. సో 2 పద్ధతులు ఉంటాయి. అయితే ఎందుకు 2 పద్ధతులు అని అంటే, ఒకవేళ నేను ఒక ఫేమస్ కంపెనీ అనమాట, టాటా. ఓకే, సో టాటాలో నేను ఏంటి అని అంటే, మంచి ఫేమస్ కంపెనీ టాటా బ్రాండ్ మీద, కానీ నేను కొత్తగా ఒక సబ్సిడీ ఓపెన్ చేశాను, టాటా పేరు మీదే ఆ కంపెనీదే సబ్సిడీ ఓపెన్ చేశాను. బట్ సబ్సిడీ అయినా కూడా లిస్ట్ అవ్వాలి అని అంటే క్వాలిఫికేషన్స్ ఏంటి? 3. ఒకటి, 3 years ఏజ్ ఉండాలి, బ్యాంక్ అకౌంట్లో పియూసీలో 10 crores ఉండాలి, అలానే గడిచిన 3 సంవత్సరాలుగా 15 కోట్ల ప్రాఫిట్ ఉండాలి యావరేజ్గా. ఇవైతేనే నేను రిజిస్టర్ చేసుకోగలను. అయితే ఎంత టాటా కంపెనీ అయినా కూడా ఇప్పుడు బేసిక్గా ఏమైంది అని అంటే, దానికి ఏంటి అని అంటే 3 years లేదు. సో ఒకవేళ తను షేర్స్ ఇష్యూ చేయలేదంటే ఇష్యూ చేయగలదు. సో షేర్స్ ఇష్యూ చేసుకుంటుంది. అలాంటి టైంలో టాటా యూజ్ చేసేది ఏ ప్రాసెస్ అని అంటే, రీటైల్ ఇన్వెస్టర్ డైరెక్ట్గా. ఎందుకు అని అంటే, టాటా నేమ్ ప్రతి ఒక్కడికి తెలుసు. సో పెట్టంగానే కొంటాడు. ఇప్పుడు మీరు నేను ఒక కంపెనీ పెట్టాం, సెకండ్ హ్యాండ్ మార్కెట్ దగ్గరికి వెళ్లకుండా, ఎవరి చేత ప్రమోట్ చేయకుండా, సొసైటీలోకి డైరెక్ట్గా జనరల్ పబ్లిక్ దగ్గర షేర్స్ వదిలేసామంటే ఎవడు కొండ. సో ఎప్పుడైతే మీరు ఆన్సర్ స్టార్ట్ చేస్తారో, వీ హ్యావ్ 2 methods. One, we can directly reach to retail investors, or we can follow a process through which we have to register first ourselves in secondary market, and then we need to promote our shares using QIIs, anchors and NNIs, and then we can reach retail investors. So in between the process you have to explain each and everything. Secondary market ఏంటి, ఎవరు దీన్ని లీడ్ చేస్తారు, ఓకే, సెబీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒక 2 పాయింట్లు ఏమీ అవసరం లేదు. 1992లో ఎస్టాబ్లిష్ చేసింది 3 functions. ఏవి? లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియల్ ఫంక్షన్స్. దాని తర్వాత మధ్యలో ఒకసారి అండర్ రైటర్స్ గురించి, దాని తర్వాత వీళ్ళ గురించి, దాని తర్వాత రీటైల్ ఇన్వెస్టర్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అయితే నిన్న ఐపీఓస్ చూసాం కదా. ఓకే, సో ఐపీఓస్లో కొన్ని టైప్స్ ఉంటాయి అన్నమాట. ఏంటి అది ఈరోజు చూద్దాం. ఒకసారి రాసుకోండి. టైప్స్ ఆఫ్ ఐపీఓస్. టైప్స్ ఆఫ్ ఐపీఓస్. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్. Types of IPOs, initial public offerings. Initial public offerings. Okay, so 2 types ఉంటాయి అన్నమాట. ఎన్ని ఉంటాయి? 2 types. First one, offer for sale. Offer for sale. Offer for sale. Okay, just listen to the story. This is me and I have a company. Okay, సో కంపెనీ నేనేం చేశానంటే, ఒక 10,000 ఇన్వెస్ట్ చేశా. ఎంత ఇన్వెస్ట్ చేశా? 10,000 ఇన్వెస్ట్ చేశా. కంపెనీకి దగ్గరికి వెళ్ళి, ఇదిగో 10,000 తీసుకో, పండుగ చేసుకో అన్నా. వెంటనే నా వైపు కంపెనీ చూసి ఏమనిందంటే, ఇదిగో 100 shares తీసుకో, పండుగ చేసుకో అని చెప్పింది. సో కంపెనీ నాకేమి ఇచ్చిందండి? ఇప్పుడు నేను ఎప్పుడైతే కంపెనీ ఇన్వెస్ట్ చేశానో, దిస్ ఈజ్ మై కంపెనీ. ఓకే, సో నేను 10,000 కంపెనీలో ఇన్వెస్ట్ చేసా. కంపెనీ నాకేమి ఇచ్చింది?
100 షేర్స్ 100 షేర్స్. ఓకే, ఇప్పుడు నేనేమనుకున్నాను అని అంటే నాకు కొద్దిగా మనీ కావాలి, నాకు కొద్దిగా డబ్బులు కావాలి అని అంటే నేను షేర్స్ అనేవి మార్కెట్లో రిలీజ్ చేయాలి. సో నేను ముందు చెప్పిన ప్రాసెస్లు అన్నీ ఫాలో అయ్యి ఏం చేసా, షేర్స్ అనేవి మార్కెట్లో రిలీజ్ చేశా. ఓకే, ఎలా అని అంటే నా దగ్గర ఉన్న షేర్స్లో కొత్తగా నేనేమి షేర్స్ అనేవి ప్రొడ్యూస్ చేయాల, నా దగ్గర ఉన్న షేర్స్లోనే నేను ఏం చేశాను అని అంటే ఒక 20 షేర్లని సేల్స్ పెట్టా. ఏం చేసా, సేల్స్ పెట్టా. కాకపోతే ఏంటి అని అంటే ఇప్పుడు చూడండి, నేను ఇది పెట్టినప్పుడు 10,000 ఇన్వెస్ట్ చేసా, దాంతో బిజినెస్ చేసా, లాభాలు వచ్చినాయి. సో ఈ టైంలో ఒక షేర్ వాల్యూ చూసుకుంటే మీకు ఎలా, ఒక షేర్ వాల్యూ చూసుకున్నారు అనుకో, ఆ టైంలో ఎంత ఉంది, ఒక 100 రూపీస్ ఉంది. ఓకే, అలానే 100 షేర్స్ నాకు ఇచ్చింది కదా. ఎస్, సో 1 షేర్ ఈక్వల్స్ టు 1% ఓనర్షిప్ అనొచ్చా? 1 షేర్ ఈక్వల్స్ టు 1% ఓనర్షిప్ అనొచ్చా? ఎస్. సో ఇక్కడ నేను ఏం చేశానంటే నా దగ్గర ఉన్న షేర్స్లోనే నేను ఒక 20 షేర్స్ని సేల్లో పెట్టాను, అది మొత్తానికి అమ్ముడుపోయింది. కాకపోతే 100 రూపాయలు కాదు, ఒకవేళ బిజినెస్ కొంచెం లాభాలు వచ్చింది అని అంటే 100 కన్నా ఎక్కువకి అమ్ముడుపోద్ది, ఒకవేళ లాసుల్లోకి వెళ్ళిపోయిందంటే 50కో 40 రూపాయలకి అమ్ముడుపోద్ది. సింపుల్. ఎస్, నేను ఒక 10,000 కలిపి ఒక దగ్గర ఇన్వెస్ట్ చేశాను అయ్యా, నేను బిజినెస్ చేశా. ఒకవేళ నేను ఇన్వెస్ట్మెంట్ చేసింది లాభాలు వచ్చినాయి అనుకోండి, 10,000 ఏమవుతాయి, 20,000 అవుతాయి. అప్పుడు 100 రూపాయలు షేర్ ఏమవుతుంది, 200 అవుతుంది. ఒకవేళ నేను ఈ 10,000 పెట్టింది నేను లాస్ అయిపోయి 5,000 పడిపోయింది, అప్పుడు ఆబ్వియస్గా నా షేర్ వాల్యూ ఎంత పడిపోద్ది, 50 రూపాయలకి. అదే చెప్తున్నా. అయితే ఇక్కడ నా దగ్గర ఉన్న షేర్స్ ఒక 20 తీసుకొని నేను అమ్మేశా. ఎవరికి, ఒక ఏ అనే పర్సన్కి. ఇప్పుడు వీడేం చేశాడంటే నాకు డబ్బులు ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు అనేది మ్యాటర్ కాదు, ఒకవేళ అది లాభాల్లో ఉంటే ఎక్కువ ఇచ్చి ఉంటాడు, నష్టాల్లో ఉంటే తక్కువ ఇచ్చి ఉంటాడు. అయితే వీడేం చేశాడు, మనీ ఇచ్చాడు. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఎకానమీలో కొంచెం నేర్చుకున్నారు, బాగానే నేర్చుకున్నారు, కాబట్టి నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆన్సర్, ఈ డబ్బులు అనేవి కంపెనీకి వెళ్తాయా లేదా నాకు వస్తాయా? కంపెనీకి వెళ్తాయా లేదా నాకు వస్తాయా? నాకు షూర్. కంపెనీ అని ఎవరైనా అన్నోళ్ళు ఉన్నారా? కంపెనీ నో, అయితే కరెక్ట్. ఈ డబ్బులు ఎవరికి వస్తాయి, నాకు వస్తాయి. సో ఈ వచ్చిన డబ్బుల్ని నేను నా పర్సనల్ దానికి యూజ్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు, లేదు వేరే కంపెనీ పెట్టచ్చు అంటే పెట్టుకోవచ్చు. ఓకే, అర్థమైందా? అయితే ఇప్పుడు ఈ 20 షేర్లు అమ్మేసిన తర్వాత ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని ఉన్నాయి, 100. కాకపోతే నా దగ్గర 80 ఉన్నాయి. ఎస్, ఈ 20 అమ్మేసిన తర్వాత కూడా టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని ఉన్నాయి, 100. కాకపోతే నాతో 80 ఉన్నాయి, ఇంకెవరి దగ్గర 20 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు కూడా షేర్ వాల్యూ 1 షేర్ వాల్యూ ఈక్వల్స్ టు 1% ఓనర్షిప్. సో ఒకవేళ ఇలా నేను షేర్స్ ఐపీఓస్ అమ్మాను అని అంటే దాన్ని ఏమంటాం అని అంటే ఆఫర్ ఫర్ సేల్ అంటాం. ఆఫర్ ఫర్ సేల్. ఇక్కడ ఎక్కడా కూడా ఓనర్షిప్ అనేది డైల్యూట్ అవ్వట్లా, ఓనర్షిప్ అనేది డైల్యూట్ అవ్వట్లా. అయితే ఇది జనరల్గా ఎవరు యూజ్ చేస్తారు అని అంటే గవర్నమెంట్. ఎవరు యూజ్ చేస్తారు, గవర్నమెంట్. ఎప్పుడైనా గవర్నమెంట్ కంపెనీస్ని ప్రైవేటైజేషన్ చేయాలి అనుకుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది అని అంటే దాని దగ్గర 100 షేర్లు ఉన్నాయి అనుకోండి, 100 షేర్లు ఉన్నాయి, ఏం చేస్తుంది, ఒక 100 షేర్లను కాస్త 49%కి తీసుకొచ్చేస్తుంది, 51% ప్రైవేటైజేషన్ చేసేస్తుంది. సో దాన్నే మనం ఏమంటాము అని అంటే ఆఫర్ ఫర్ సేల్. అర్థమైందా? ఇందులో ఎటువంటి కొత్త షేర్స్ మనం రిలీజ్ చేయట్లేదు. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ అలానే ఉంటాయి అండ్ షేర్ యొక్క వాల్యూ డైల్యూట్ అవ్వదు. దీన్ని మనం ఎందుకు యూజ్ చేస్తామనంటే గవర్నమెంట్స్ యూజ్ చేస్తాయి టు చేంజ్ అ కంపెనీ ఫ్రమ్ నేషనలైజ్డ్ టు ప్రైవేటైజ్డ్. ఓకే, సో 1991లో మనం ఎప్పుడైతే ప్రైవేటైజేషన్ వైపు వెళ్ళామో అప్పుడు మనం ఈవెన్ ఇప్పుడు మనకి స్టీల్ ప్లాంట్ అమ్మేస్తా అంటున్నారా, అమ్మేస్తానంటే వాళ్ళు ఏం చేస్తారు, ఉన్న షేర్స్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకుని వచ్చి మార్కెట్లో అమ్ముతారు. దాన్నే మనం ఏమంటాం అని అంటే ఆఫర్ ఫర్ సేల్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూడండి. సెకండ్ టైప్ ఏంటి అని అంటే న్యూ ఇష్యూ. ఏంటండి, న్యూ ఇష్యూ. సో ఇప్పుడు చూడండి మీకు అర్థమైపోతుంది సీన్. ఓకే,
మళ్ళీ నేను ఓకే, నా దగ్గర ఒక కంపెనీ, నేను నా కంపెనీ ఓకే, నేనేం చేశాను 10,000 ఇన్వెస్ట్ చేసా ఎక్కడ కంపెనీలో. కంపెనీ ఇన్ రిటర్న్ గిఫ్ట్ నాకేం ఇచ్చింది 100 షేర్స్. సో 1 షేర్ ఈక్వల్స్ టు 1% ఓనర్షిప్ అనొచ్చా? ఓకే, ఇప్పుడు నేనేమనుకున్నాను అని అంటే కంపెనీని డెవలప్ చేద్దాం. కంపెనీని డెవలప్ చేయాలంటే ఏం కావాలి? డబ్బులు. నా దగ్గర డబ్బులు లేవు. సో అప్పుడు నేనేమనుకున్నాను అంటే షేర్స్ అనేవి రిలీజ్ చేద్దాం అనుకున్నా. కానీ ఈసారి ఏంటి అని అంటే కొత్త షేర్లు, ఉన్నవి కాదు కొత్త షేర్లు. వెంటనే నేను ఏం చేయాలి, అండర్ రైటర్ దగ్గరికి వెళ్ళా. అండర్ రైటర్ నా కంపెనీని వాల్యుయేషన్ చేశాడు. వాల్యుయేషన్ చేసి న్యూ షేర్స్ నువ్వు రిలీజ్ చేయొచ్చు అబ్బాయి, అయితే ఎంతవరకు రిలీజ్ చేయొచ్చు అని అంటే ఒక 100 షేర్లు నువ్వు రిలీజ్ చేయొచ్చు అని చెప్పాడు. ఎంత? 100 షేర్లని రిలీజ్ చేయొచ్చు అన్నాడు. అయితే నేను 100 షేర్లు రిలీజ్ చేశాను అండ్ దేవర్ సోల్డ్ అవుట్ బికాజ్ యాక్చువల్లీ ఐ బికేమ్ ఫేమస్. సోల్డ్ అవుట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఏమైందో చూస్తే టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని అయినాయి? టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని అయినాయి? 200. ఎంత అయినాయి? 200. అయితే ఇక్కడ చూస్తే మీ షేర్ వాల్యూ డైల్యూట్ అయిపోతుంది. ఎలా అని అంటే ముందు 1 షేర్ ఈక్వల్స్ టు 1% ఓనర్షిప్ ఉంటే ఇప్పుడు 1 షేర్ ఈక్వల్స్ టు 0.5% ఓనర్షిప్. అర్థమైంది ఇది అందరికీ? ఎలా క్యాల్కులేట్ చేస్తాం? 200 షేర్స్ ఉన్నాయి ఓకే, సో 200 షేర్స్ మీ దగ్గర 1 ఉంది కాబట్టి ఇంటూ 100 వేసుకోండి. సో 1/2 విల్ బి యువర్ 5% ఓనర్షిప్. ఎస్, సింపుల్. సో సెకండ్ ప్రాసెస్లో మనం ఐపీఓ రిలీజ్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఉన్నవి అమ్మట్లా, కొత్తవి మార్కెట్లో తీసుకుని వచ్చి అమ్ముతున్నాం. సో మీరు స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్లో చూసే ప్రతి ఒక్క షేర్ కూడా ఇదే. గవర్నమెంట్ ఎప్పుడైతే వాటి కంపెనీస్ని ప్రైవేటైజేషన్ చేస్తుందో ఆ టైంలో మీరు చూసేది ఏంటి? ఆఫర్ ఫర్ సేల్. అంటే మా దగ్గర ఉన్నది ఆఫర్లో మీకు సేల్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటి, మేము కొత్తవి క్రియేట్ చేస్తున్నాం, కొత్తవి క్రియేట్ చేసి మీకు అమ్ముతున్నాం. సో ఇది న్యూ ఇష్యూ. అర్థమైందా? సింపుల్. ఇందులో ఏంటి అని అంటే షేర్స్ అనేవి పెరుగుతాయి. సెకండ్ ఏంటి అని అంటే డైల్యూట్ అయిపోతుంది షేర్ యొక్క వాల్యూ. అక్కడ షేర్స్ అనేవి సేమ్ ఉంటాయి, షేర్ వాల్యూ డైల్యూట్ అవ్వదు, సేమ్ ఉంటుంది. ఇక్కడ మాత్రం డైల్యూట్ అయిపోతుంది. డైల్యూట్ అయిపోవడం అంటే ఏంటంటే మీ యొక్క వాల్యూ తగ్గిపోతుంది. ఫైన్, అర్థమైందా? రాసుకోండి. ఆఫర్ ఫర్ సేల్ అండర్ ఓఎఫ్ఎస్, అండర్ ఓఎఫ్ఎస్, అండర్ ఓఎఫ్ఎస్, under OFS, the existing shareholders, like promoters, offers their private shares to the public, for the first time called as IPOs, to the public for the first time called as IPOs. Under it, next point, under it, the total number of shares, under it, the total number of shares of the company remains increase or decrease or same? Same. Under it, the total number of shares of the company remains same. Next point, and the value of each share, remains undiluted, in terms of ownership, remains undiluted in terms of ownership, remains undiluted in terms of ownership. ఇది రాసుకోండి.
ఏమైనా అర్థం కాకపోతే అడగండి. ఇది 1 షేర్ అని రాసుకోండి ఇక్కడ. 1 షేర్ ఈక్వల్స్ టు 1% ఓనర్షిప్. ఓకే, రాసుకున్నారా? సో చూడండి, ఇది పర్సనల్ అని చెప్పాను కదా. ఇప్పుడు మనం గవర్నమెంట్ దృష్టిలో చూసుకుంటే, గవర్నమెంట్ ప్రతిసారి బడ్జెట్ రిలీజ్ చేసేటప్పుడు గవర్నమెంట్ యొక్క ఖర్చులు ఏంటి, గవర్నమెంట్కి ఎక్కడి నుంచి ఇన్కమ్ వస్తుంది అనేది చెప్తుంది. సో గవర్నమెంట్కి ఎక్కడి నుంచి ఇన్కమ్ వస్తుంది అని అంటే, అందులో ఒక సెక్షన్ ఉంటుంది, డి ఇన్వెస్ట్మెంట్. ఎప్పుడైతే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ తగ్గిస్తున్నారో, ఉన్నదాన్ని అమ్మేస్తున్నారో, ఓకే. సో అలాంటి టైంలో ప్రైవేటైజేషన్ చేసేటప్పుడు వచ్చిన డబ్బుల్ని వాళ్ళు దేనికైనా యూజ్ చేయొచ్చు, స్కీమ్స్కి యూజ్ చేయొచ్చు, రోడ్లకి యూజ్ చేయొచ్చు, ఇంకా దేనికైనా యూజ్ చేయొచ్చు. ఓకే. సో దీన్ని చూడంగానే, పర్సనల్ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటి? ఒకటి డిస్ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు ఏం చేస్తారు? స్కీమ్స్కి యూజ్ చేస్తారు. దేనికి యూజ్ చేస్తారు? స్కీమ్స్కి. సో ఈ ప్రాసెస్ అంతా ఇన్వాల్వ్ అయింది దేనివల్ల? ఆఫర్ ఫర్ సేల్. ఓకే, నెక్స్ట్ keep a note point and write down. Generally government use this for disinvestment purpose. Generally government use this method for disinvestment purpose. Okay, second one, new issue. Under this the company prints or issues new shares. Under this the company prints, అంటే పాతకాలంలో అయితే ప్రింట్ చేసేవాళ్ళండి, ఇప్పుడైతే డైరెక్ట్గా ఏం చేస్తున్నారు? డిమాట్ అకౌంట్. ఓకే, డిమాట్ అకౌంట్ మళ్ళీ మనం ఫర్దర్గా డీల్ చేస్తాం. ఓకే, సో డిజిటలైజ్డ్ ఫామ్ అనమాట. ఫైన్. ప్రింట్ ఆర్ ఇష్యూస్ న్యూ షేర్స్ and sells it to the public. Here, next point here, the total number of shares will increase or decrease the same? Increase. Here the total number of shares of the company increases. Here the total number of shares of the company increases. Next point, and the value of each share is diluted or undiluted or remains same? Diluted. The value of each share is diluted. The capital collected under new issue is kept under the company account. పర్సనల్ వాటికి యూజ్ చేయడానికి కావదు. ఇస్ కెప్ట్ అండర్ ద కంపెనీ అకౌంట్. దాన్ని ఏమంటాం మనం? పెయిడ్ అప్ క్యాపిటల్. ఇస్ కెప్ట్ అండర్ ద కంపెనీ అకౌంట్. ఇస్ కెప్ట్ అండర్ ద
కంపెనీ అకౌంట్. ఓకే, సో ఇది పర్సనల్ వాటికి యూజ్ చేయడానికి అవ్వదు. ఇలా కొత్త షేర్స్ ఎప్పుడైతే మనం ఇష్యూ చేసామో ఆ షేర్స్ యూజ్ చేసుకొని కంపెనీ మీద ఇన్వెస్ట్ చేయాలి, ఇంకా వేరే దానికి దేనికి కుదరదు. ఓకే, సో ఇవి మన ప్రైవేట్ కంపెనీస్ చేసేవి. ఓకేనా, సో ఒకసారి రాసుకోండి ఫాస్ట్గా. నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. Done? Okay, so with this we are done with primary market. ఓకే, సింపుల్. ప్రైమరీ మార్కెట్ మొత్తం చెప్పేశానండి. ఒకసారి ఏం చదివామని చూస్తే, ఎప్పుడైనా మనం ఒక కంపెనీ పెడితే మనకి ఏ ఆప్షన్స్ ఉంటాయని అంటే, డైరెక్ట్గా మనం ఎవరి దగ్గరికి వెళ్ళొచ్చు, రీటైల్ ఇన్వెస్టర్స్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఒకవేళ లేదు అట్ట కాదు నేను వేరేలా చేస్తాను అని అంటే, ఫస్ట్ ఏం చేస్తామని అంటే మనం సెకండ్ హ్యాండ్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తాం. ఎంటర్ అయ్యే ముందు మనం సెబీ దగ్గర రిజిస్టర్ చేసుకుంటాం. సెబీ ఏం చేస్తుంది అని అంటే, బ్రోకర్ దగ్గరికి వెళ్ళి డిఆర్హెచ్పి డ్రాఫ్ట్ రైట్ హియరింగ్ ప్రాస్పెక్టస్, బ్రోకర్స్ కాదు, అండర్ రైటర్స్ దగ్గరికి వెళ్తాం. సో అండర్ రైటర్స్ అంటే ఏంటో చెప్పానా, ఫినాన్షియల్ డిగ్రీ ఉండాలి, దాంతోపాటు సెబీ ద్వారా కండక్ట్ చేసే ఎగ్జామ్లో క్వాలిఫై ఉండాలి, మంచిగా డబ్బులు ఉండాలి. ఓకే, సో అండర్ రైటర్స్ మన కంపెనీ ప్రొఫైల్ క్రియేట్ చేస్తారు. ఎప్పుడైతే కంపెనీ ప్రొఫైల్ క్రియేట్ చేస్తారో అది పట్టుకొని మనం సెబీ దగ్గరికి వెళ్తాం. సెబీ మనకి పర్మిషన్ ఇస్తుంది టు ఎంటర్ ఇంటూ సెకండ్ హ్యాండ్ మార్కెట్, బట్ 3 కండిషన్స్. ఫస్ట్ వన్ ఈజ్ 3 years of age, 10 years paid up capital, 15 crores average profit in the last 3 years. దాని తర్వాత మళ్ళీ మనం అండర్ రైటర్ దగ్గరికి వెళ్తాం. అండర్ రైటర్ ఏం చేస్తాడు, వాల్యుయేషన్ చేస్తాడు. వాల్యుయేషన్ చేసి ఎన్ని షేర్స్ రిలీజ్ చేయాలి, ఎంత అమౌంట్, ఎంత కాస్ట్ లో పెట్టాలనేది చెప్తాడు. వన్స్ అవి సెల్ అవ్వకపోతే మళ్ళీ ఎవడు కొంటాడు, అండర్ రైటరే కొంటాడు. ఎందుకనంటే హ్యూజ్ కమిషన్ తీసుకుంటాడు, 20% కమిషన్ తీసుకుంటాడు. అంటే 100 crores మీకు షేర్స్ ద్వారా వచ్చినాయి అంటే 20 crores వీడే తీసుకుంటాడు, హ్యూజ్ కమిషన్. అందుకని వాడు ఏం చేస్తాడంటే షేర్స్ ఒకవేళ సెల్ అవ్వకపోతే తనే కొనుక్కుంటాడు. ఓకే, అయితే ఇక్కడ మనకి ఈ షేర్స్ ఎప్పుడైతే మనం రిలీజ్ చేస్తామో మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ప్రైవేట్ ప్లేస్మెంట్ అంటాం, సెకండ్ వన్ ఏంటి అని అంటే ఐపీఓ అంటాం, లేదా సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం అయితే ఎఫ్పిఓ అంటాం, ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్స్. అయితే ప్రైవేట్ ప్లేస్మెంట్స్ లో ఏంటి అని అంటే మనకి క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉంటారు. ఒకవేళ వాళ్ళే 10 కోట్లు అంతకన్నా ఎక్కువ అండ్ దే ఆర్ హోల్డింగ్ ద షేర్స్ ఫర్ 3 months and above, then we'll call them as యాంకర్ ఇన్వెస్టర్స్. అలానే ఒకవేళ ఎవరైనా 2 లక్షలు దానికన్నా ఎక్కువ చేస్తున్నారు అనుకోండి, 2 లక్షల వరకు చేస్తే వాళ్ళని ఏమంటాం, రీటైల్ ఇన్వెస్టర్స్. ఓకే, ఒకవేళ దానికన్నా ఎక్కువ చేసేస్తున్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళని ఏమని పిలుస్తాం, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. అలానే ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఆర్ నాట్ క్వాలిఫైడ్ అండర్ సెబీ, వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళని కూడా ఏమని పిలుస్తాం, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఓకే, వీళ్ళ తర్వాత ఆప్షన్ మనకి ఏంటి అని అంటే జనరల్ పబ్లిక్ రీటైల్ ఇన్వెస్టర్స్ అని కూడా అంటాం. వీళ్ళకి మినిమం 35%, అలానే వీళ్ళకి అండ్ దీనికి 15%. అయితే ఈ ఐపీఓ ఏదైతే ఉందో మళ్ళీ దీనికి 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఆఫర్ ఫర్ సేల్,
సెకండ్ వన్ వచ్చేసి న్యూ ఇష్యూస్. సో ఇది మన ప్రైమరీ మార్కెట్. ఓకే, సో నౌ కీప్ ఎ హెడింగ్ యాజ్ సెకండరీ మార్కెట్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ప్రైమరీ మార్కెట్లో? సెకండరీ మార్కెట్. First item, in this segment of capital market, the investors buys and sells. In this segment of capital market, the investors buys and sells that is trade in financial assets like shares, bonds, debentures, etc. That is trade in financial assets like financial assets ఏముంటాయి చెప్పండి? షేర్స్, బాండ్స్, డిబెంచర్స్. ఫైనాన్షియల్ అసెట్స్ లైక్ షేర్స్, బాండ్స్, డిబెంచర్స్, ఎక్సెట్రా. షేర్స్, బాండ్స్, డిబెంచర్స్, ఎక్సెట్రా. నెక్స్ట్ పాయింట్, secondary market can be divided into two types. Okay, so first one, stock exchange. Okay, second one, OTC. In bracket write down over the counter. ఓకే ఫైన్. సి సెకండరీ మార్కెట్ చాలా సింపుల్ అండి. ఇప్పుడు ఏంటి అని అంటే మనం షేర్ ఇష్యూ చేస్తాం. మన దగ్గర జనరల్ పబ్లిక్ షేర్ కొనుక్కున్నారు. ఓకే, దిస్ ఇస్ జనరల్ పబ్లిక్ అండ్ దే హ్యావ్ బాట్ అ షేర్ ఫ్రమ్ అస్. ఓకే, షేర్ కొనేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర షేర్ ఉంది. అయితే ఇప్పుడు వీళ్ళకి షేర్ అమ్మాలి అని అంటే లెట్స్ సే ఎవడో ఒకడు కొనడానికి రెడీగా ఉన్నాడు. ఓకే, సో ఈజ్ పర్సన్ బి అండ్ హీఈస్ పర్సన్ ఏ. ఓకే, రెడీగా ఉన్నాడు దట్ హీ వాంట్ టు బై అ షేర్. ఓకే, అయితే బీయింగ్ ఎ పర్సన్ ఎవరైతే కొనుక్కున్నారో వాడు రమేష్ గారు అనుకుందాం. రమేష్ గారు కొనుక్కున్నాడు. రమేష్ గారు తెలుసు కదా, అడిగి అరే సింపుల్గా ఉంచరా అన్నా కూడా కొంచెం కాంప్లికేట్ చేస్తూ ఉంటాడు ప్రాసెస్. సో ఏం చేశాడంటే, నేను చెప్పాను వీడి దగ్గర ఉన్నాడు కదా, అక్కడ ఒక వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్లోకి వెళ్తే డైరెక్ట్గా అక్కడ దొరుకుతాడు, వాడికి అమ్మొచ్చురా అని అంటే లేదు అట్ట కాదు, నేను డైరెక్ట్గా ఫస్ట్ సెబీ దగ్గరికి వెళ్తా అన్నాడు. సో మనోడు ఏం చేశాడంటే సెబీ దగ్గరికి వెళ్ళాడు. సెబీ ఏమో నువ్వు పక్క బొర బావు, నాకే బోల్డన్ని పనులు ఉన్నాయి, సో ఇలాంటి పనుల కోసం నేను ఒకరిని క్రియేట్ చేశాను, వాళ్ళని నేను ఏమని పిలుస్తానంటే బ్రోకర్స్. ఓకే, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళు నువ్వు అని చెప్పా. ఓకే, బ్రోకర్స్ దగ్గరికి వెళ్ళు అని చెప్పా. అయితే అప్పుడు మనోడు మళ్ళీ బ్రోకర్స్ దగ్గరికి వెళ్ళాడు. ఓకే, బ్రోకర్స్ ఆర్ నథింగ్ బట్ ద వెబ్సైట్స్ విచ్ ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ హిమ్. ఓకే, ఏంటవి? ఎన్ఎస్సి, బిఎస్సి. ఇప్పుడు నేను ఎన్ఎస్సి దగ్గరికి వెళ్ళి ఫలానా వినోద్ సార్ కంపెనీలో నేను ఒక షేర్ కొన్నా. ఓకే, ఇప్పుడు నాకు కొద్ది డబ్బులు అవసరం, లాస్లో లేను, కొద్ది డబ్బులు అవసరం, అందుకని నేను ఐ వాంట్ టు సెల్ ద షేర్. ఓకే, వెంటనే ఎన్ఎస్సి ఆర్ బిఎస్సి ఏం చేస్తుంది అని అంటే, సారీ బాస్ నేను నీకు హెల్ప్ చేయగలను కానీ ఎప్పుడు అని అంటే ఇఫ్ యువర్ వినోద్ సార్ కంపెనీ ఈజ్ లిస్టెడ్ ఇన్ ద సెకండరీ మార్కెట్, అప్పుడు మాత్రమే నేను నీకు హెల్ప్ చేయగలను. ఎలా చూడాలి అని అంటే నువ్వు మా వెబ్సైట్ ఓపెన్ చేసి లిస్టెడ్ కంపెనీస్ అడిగితే వెంటనే అది చూపిస్తుంది. ఓకే, పైన నేను ఓపెన్ చేసి చూశాను అండ్ లైక్ రాహుల్ గడ్ రమేష్ ఓపెన్ చేసి చూశాడు అండ్ హీ గాట్ మై కంపెనీ ఆర్ దే. నా కంపెనీ అక్కడ లిస్ట్ అయ్యి ఉంది. ఎందుకు అని అంటే నేను ఆ 3 ఎలిజిబిలిటీ కండిషన్స్ అనేవి ఫుల్ఫిల్ చేశాను. అయితే ఎప్పుడైతే నేను లిస్టెడ్ అయ్యి ఉన్నానో వెంటనే ఎన్ఎస్సి అండ్ బిఎస్సి ఎవరో ఒకరు ద బ్రోకర్ సెడ్ ఓకే ఫైన్, మేము నీకు ఈ బాండ్ అమ్మి పెడతాం. వెంటనే వీళ్ళు ఏం చేశారంటే నా దగ్గర ఉన్న డీటెయిల్స్ తీసుకున్నారు. ఓకే, డీటెయిల్స్ తీసుకొని నేను 300 కొన్నాను, ఇప్పుడు వినోద్ సార్ కంపెనీ మంచి హైక్లో ఉంది, సో ఒక 500కి వెళ్ళిపోయింది మార్కెట్ రేట్.
ఇప్పుడు నేను మార్కెట్ రేట్ 500కి పెట్టేశా. వెంటనే వీడు వచ్చాడు నా దగ్గరికి, ఐ మీన్ టు సే లైక్ బ్రోకర్ దగ్గరికి వచ్చాడు, వచ్చి ఆ షేర్ని కొనుక్కున్నాడు. షేర్ కొనుక్కుంటే దీని అర్థం ఏంటి అని అంటే వీడు రమేష్కి 500 ఇస్తున్నాడు, అండ్ రమేష్ దగ్గర నుంచి వీడు ఏం చేస్తున్నాడు, షేర్ అనేది తీసుకుంటున్నాడు. ఓకే, సో ఇది స్టాక్ ఎక్స్చేంజ్ అంటాం. దీన్ని ఏమంటాం? దీన్ని స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ద మార్కెట్ వేర్ ద బాండ్, షేర్స్, డిబెంచర్స్ ఆర్ కొనుక్కోవచ్చు అలానే అమ్ముకోవచ్చు. దాన్ని ఏమంటాం? స్టాక్ ఎక్స్చేంజ్. అది కూరగాయల మార్కెట్ లాగా ఇది స్టాక్స్ మార్కెట్. ఫైన్. ఇక్కడ ఏం చేయొచ్చు? స్టాక్స్ అనేవి కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. వెన్ ఐ సే స్టాక్, షేర్స్, బాండ్స్, డిబెంచర్స్. ఓకే, అయితే ఇప్పుడు ఏమైంది అని అంటే ఇందాక నేను కావాలనే ఫస్ట్ క్లాస్లో ఎగ్జాంపుల్ చెప్పాను. టాటా ఒక చిన్న కంపెనీ పెట్టింది. ఓకే, సో టాటా కంపెనీ ఒక చిన్న కంపెనీ పెట్టింది. దానికి ఏంటి అని అంటే 1 ఇయరే ఫస్ట్ బర్త్డే అయింది. అయితే టాటా ఏమైంది అని అంటే టాటా వచ్చి సెబీతో మాట్లాడాడు, నాకు మొన్నే ఒక బాబు పుట్టాడు, వాడికి 1 ఇయరే, వాడిని కూడా రిజిస్టర్ చేసుకో, వాడి మీద కూడా ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే వాడు ఇంకా ఆ అమౌంట్ని డబల్ చేస్తాడు అని అన్నాడు. సారీ టాటా, మీరంటే నాకు మంచి రెస్పెక్ట్ ఉంది, కానీ రూల్స్ అనేవి మాత్రం అందరికీ ఒకలాగే అప్లికేబుల్ అవుతాయి. ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా. ఓకే, అయితే వెంటనే టాటా ఏమన్నాడంటే, అయితే ఇప్పుడు మా వాడు ఐపీఓస్ ఇష్యూ చేయలేడా అని అంటే, ఎస్, ఎందుకు చేయలేడు, చేయొచ్చు. కాకపోతే వాడు నార్మల్గా స్టాక్ ఎక్స్చేంజ్లోకి రాలేరు. అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఎవరైనా కంపెనీ 3 ఇయర్స్ అయిపోయింది, వాళ్ళు ఆల్రెడీ సెకండ్ హ్యాండ్ మార్కెట్లో లిస్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఒకవేళ షేర్స్ కానీ, బాండ్స్ కానీ, డిబెంచర్స్ కానీ ఇష్యూ చేస్తే మళ్ళీ వాటిని సెకండ్ హ్యాండ్ మార్కెట్లో అమ్మొచ్చు. ఆ సెకండ్ హ్యాండ్ మార్కెట్ ఈజ్ నథింగ్ బట్ స్టాక్ ఎక్స్చేంజ్. ఎవరైతే ఆ 3 కండిషన్స్ ఫుల్ఫిల్ చేయరో వాళ్ళు కూడా ఐపీఓ ఇష్యూ చేయొచ్చు. కాకపోతే వాళ్ళు ఇష్యూ చేసిన ఐపీఓ కొనేశారు కదా, ఈ కొన్నవి ఎక్కడ అమ్ముతారు అని అంటే ఆ మార్కెట్కి ఇంకో పేరు ఏంటి అని అంటే ఓటీసీ. ఓటీసీ. ఓకే, ఓటీసీలో ఎవరుంటారు అని అంటే మార్కెట్ మేకర్స్. ఎవరుంటారండి? మార్కెట్ మేకర్స్. సో వీళ్ళకి ఏమైనా వెబ్సైట్ ఉంటుందా, ఏమైనా ఉంటుందంటే ఏం ఉండదండి. సింపుల్గా నేను మీకు గూగుల్లో చెప్పాను కదా ఇంక్యుబేటర్స్ చూడమని, అలానే ఇది కూడా సేమ్. మార్కెట్ మేకర్స్ నియర్ మీ అని కొట్టారు అనుకోండి, యూ విల్ ఫైండ్ ఎన్ నెంబర్స్, బోల్డ్ నెంబర్స్ కనిపిస్తాయి మీకు. అందులో ఎవడో ఒకడికి కాల్ చేసి, అదే టాటా వాడికి మొన్న ఒక బాబు పుట్టాడు కదా, వాడి దగ్గర నేను షేర్ కొన్నాను, ఓకే, ఇఫ్ యూ వాంట్ టు బై, నా దగ్గర ఆ షేర్ ఉంది, అది నువ్వు అమ్మి పెట్టాలని చెప్తాం వాడికి. వెంటనే మార్కెట్ మేకర్ ఏం చేస్తాడు అని అంటే, ఫైన్, ఆ డీటెయిల్స్ అన్ని నాకు పంపించు, ఆ షేర్ నా దగ్గర పంపించు అంటాడు. వన్స్ పంపించిన తర్వాత వీడేం చేస్తాడు అని అంటే పర్సన్ సీన్ ఎదుగుతాడు, సీన్ ఎదికి సీకి అమ్మేస్తాడు. అమ్మేసిన తర్వాత వీళ్ళిద్దరి దగ్గర కమిషన్ తీసుకుంటాడు. ఓకే, అయితే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ నాట్ రెగ్యులేటెడ్ బై సెబీ, బట్ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ రెగ్యులేటెడ్ బై సెబీ. అర్థమైందా? 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి స్టాక్ ఎక్స్చేంజ్లోకి వచ్చి అమ్మడం. స్టాక్ ఎక్స్చేంజ్లోకి వచ్చి అమ్మారు అనుకోండి, అయితే ఇవి ఖచ్చితంగా ఏమై ఉండాలండి? లిస్టెడ్ కంపెనీస్ అయి ఉండాలి. కానీ ఇవి లిస్టెడ్ అయి ఉండొచ్చు, అన్లిస్టెడ్ అయి ఉండొచ్చు, విచ్ మీన్స్ 3 ఇయర్స్ లేదా అంతకన్నా తక్కువ 2 కంపెనీలు ఇటువైపు చేయొచ్చు. ఓకే, ఎందుకనంటే ఇది ఇల్లీగల్ కాదు, ఇది కూడా లీగలే, బట్ అనదర్ వే ఆఫ్ డూయింగ్ ద ఎక్స్చేంజ్. సో ఇక్కడ బోత్ లిస్టెడ్ అండ్ అన్లిస్టెడ్, చాలా మంది అనుకుంటారు ఇక్కడ ఓన్లీ అన్లిస్టెడ్ కంపెనీస్ అని. కాదు, లిస్టెడ్ అక్కడ చేయొచ్చు, ఇక్కడ చేయొచ్చు, అన్లిస్టెడ్ మాత్రం ఓన్లీ ఇక్కడ మాత్రమే చేయొచ్చు. ఓకే, అర్థమైందా? సో దిస్ ఈస్ రెగ్యులేటెడ్, నాట్ రెగ్యులేటెడ్ బై సెబీ, అండ్ దిస్ ఈస్ రెగ్యులేటెడ్, అంతే డిఫరెన్స్. ఓకే, ఇది కొంచెం సెక్యూర్. ఇది ఎందుకు అని అంటే సెబీ ద్వారా రెగ్యులేట్ చేయబడింది. ఇది అనుకోండి, ఎగ్జాంపుల్ ఓటీసీ ఉన్నాడు, ఓటీసీ దగ్గరికి వెళ్ళాం మనం, మార్కెట్ మేకర్నో కొన్ని కలిసి కాల్ చేసాం. వాడు ఏమన్నాడంటే నీ దగ్గర ఏ షేర్ ఉంది అన్నాడు. అదే టాటాకు మన బేబీ పుట్టింది కదా, ఆ షేర్ ఉందన్న. వెంటనే నువ్వు పంపి, నేను చూసుకుంటా అన్నాడు. పంపిన తర్వాత వాడు ఫోన్ నెంబర్ మార్చేస్తే, కాల్ ఎత్తకపోతే ఎవడికి తెలుసు? సో దిస్ ఇన్వాల్వ్స్ రిస్క్. ఓకే,
సో అర్థమైందా? 2 టైప్స్. ఒకటేది ఏంటండి స్టాక్ ఎక్స్చేంజ్, సెకండ్ వన్ ఏంటి ఓటీసీ. క్లియర్? ఫైన్, రాసుకోండి. స్టాక్ ఎక్స్చేంజ్ ఇస్ రెగ్యులేటెడ్ బై, ఫస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. Stock exchange is regulated by, stock exchange is regulated by, stock exchange is regulated by SEBI. Next, stock exchange helps, stock exchange helps stock exchange helps the investors by providing the services of broker, by providing the services of broker, by providing the services of broker, by providing the services of broker. A broker ante evarandi? NSE, BSE. Okay, next point, brokers are regulated by, brokers are regulated by, brokers are regulated by SEBI. Brokers are regulated by SEBI, and they charge a commission from investors, and they charge a commission from investors, and they charge commission from investors, and they charge commission from investors, and they charge commission from investors. Stock exchange is a liquid market where financial assets are tradable. Stock exchange is a liquid market where financial assets are tradable. Stock exchange is a liquid market where financial assets are tradable. Stock exchange is a liquid market where financial assets are tradable. అర్థమైందండి? అందులో ఏదైనా పాయింట్ అర్థం కాని ఉందా? లిక్విడ్ మార్కెట్, దానికోసం వెయిట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తా. ట్రేడబుల్, అదొకటి వెయిట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, నెక్స్ట్ ఓటీసీ పెట్టుకోండి. ఓటీసీ, OTC is not regulated by SEBI. OTC is not regulated by SEBI. Next point, OTC is not a liquid market. OTC is not a liquid market, and the financial assets are not tradable in OTC. The financial assets are not tradable in OTC. Market makers, see, will market makers plays an important role in OTC. 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 Okay, market makers plays an important role in OTC. Fine, ఒకసారి ఫాస్ట్ గా పిక్చర్ వేసేసుకోండి. అది కూడా రాయండి, లిస్టెడ్ కంపెనీస్, అండ్ ఇటువైపు వచ్చేసి బోత్ లిస్టెడ్ అండ్ అన్లిస్టెడ్ కంపెనీస్.
ఓకే డన్, ఫైన్. సి ఇప్పుడు మళ్ళీ ఇంకో మెయిన్స్ క్వశ్చన్ అండి. ఓకే, సో నేచర్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. సింపుల్గా ఓ 250 వర్డ్స్లో రాయమని. ఓకే, సో దానికి ముందు ఎలా రాయాలి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఫస్ట్ ఏం రాసుకోవద్దు. లెట్స్ సే దిస్ ఇస్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ దిస్ ఇస్ ఓటీసీ. This is stock exchange and this is OTC. Okay, okay. See, కాన్సెప్ట్. లెట్స్ సే మీరు మీ ఇంట్లో ఉన్నారనుకోండి. ఓకే, మీ ఇంట్లో ఉంటే దట్ ఈస్ స్టాక్ ఎక్స్చేంజ్. ఒకవేళ మీరు అవుట్ సైడ్ ఉన్నారనుకోండి, అదేంటి అని అంటే ఓటీసీ. ఏంటిది? ఓటీసీ. మీ ఇంట్లో ఉంటే మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు, బ్రోకర్స్, ఎన్ఎస్సి, బిఎస్సి. ఓకే, వీళ్ళందరికీ ఫాదర్ అండ్ మదర్ ఉంటారు. సో ఫాదర్ అండ్ మదర్ ఈజ్ నథింగ్ బట్ సెబీ. సి, మనం ఎప్పుడైనా ఇంట్లో ఉన్నాం అనుకోండి, సో ఎవ్రీథింగ్ విల్ బి ఆర్గనైజ్డ్. ఓకే, సో చెడ్డీ తీస్తాం, కుర్చీ మీద వేయం, ఎక్కడ వేయాలో బాస్కెట్లోనే వేస్తాం. బట్ హాస్టల్లో ఉన్నప్పుడు తీస్తాం, అలా పాడేస్తాం, వెళ్ళిపోతాం. సో దాట్స్ అవుట్ సైడ్. సెకండ్ వన్ స్టాండర్డ్. ఓకే, సో ఇంట్లో ఉండి నేను సండే కదా 11కి లేస్తా, టిఫిన్ స్కిప్ చేస్తా, డైరెక్ట్గా లంచ్కి వెళ్ళి 2 సార్లు కొట్టేస్తా అంటే కుదరదు. మమ్మీ వస్తుంది, అరే నాన్న లేరా, లేస్తా మమ్మీ, అరే నాన్న లేరా, అరే లేస్తావా లేదా, ఎమ్మటే లేస్తాం. సో ఎవ్రీథింగ్ విల్ బి స్టాండర్డ్ హియర్. బట్ ఇక్కడ చూసుకుంటే అన్ఆర్గనైజ్డ్, నచ్చినట్టు ఉంటాం. ఓకే, నాట్ స్టాండర్డ్. ఓకే, మళ్ళీ మనం టెక్నికల్ లాంగ్వేజ్లో మళ్ళీ మాట్లాడదాం. ఓకే, సో ఇంట్లో అమ్మాయిలు ఉన్నారనుకోండి, అమ్మాయిలు ఉంటే అమ్మాయిలు మాత్రమే, అబ్బాయిలు వేరు. అమ్మాయిలు ఉంటే సో రిస్క్ ఎక్కువ తక్కువ. ఇంట్లో ఉంటాయి తక్కువ రిస్క్, ఆబ్వియస్లీ పేరెంట్స్ విల్ ప్రొటెక్ట్ దెమ్. అబ్బాయిలు అయితే వేరే సినారియో. బట్ లెట్స్ నాట్ టాక్ అబౌట్ బాయ్స్. గర్ల్స్ గురించి మాత్రమే లో రిస్క్. బట్ బయట ఉంటే హై రిస్క్. ఎస్, ఇంట్లో ఉంటే అబ్బాయిలకి లో రిటర్న్స్. ఎస్, అదే బయట ఉంటే మంచిగా నాకు పెంట్ హౌస్ ఉంది. ఓకే, సో నేను చెప్పాను అందరు నా ఫ్రెండ్స్ అందరికి, లైక్ ఐ హ్యావ్ అ పెంట్ హౌస్ అండ్ అ బ్యూటిఫుల్ వ్యూ అని. వెంటనే ఏం చేస్తారు, వస్తారు నా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, గర్ల్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. సో ఇక్కడ లో రిటర్న్స్ అండ్ ఇక్కడ చూస్తే హై రిటర్న్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఓన్లీ లిస్టెడ్ మెంబర్స్ సో ఇక్కడ హౌస్లో ఉండాలి అని అంటే వాడు లిస్టెడ్ మెంబర్ అయి ఉండాలి. సో నేను లెట్స్ సే నేను హౌస్లో ఉన్నాను. ఓకే, హౌస్లో ఉండి ఇటు అటు తిరిగాను, అక్కడ ఎవడో కనిపించాడు, ఖచ్చితంగా వాడు అయితే నా బ్రదరో లేదా ఎవడో నా ఫ్యామిలీ మెంబర్ అయి ఉంటాడు. ఖచ్చితంగా విల్ బి మై లిస్టెడ్ మెంబర్స్. ఇక్కడ లిస్టెడ్ ఉంటారు. ఓకే, ఇక్కడ హై రిటర్న్స్ రాసుకోవాలి ఫస్ట్. ఓకే, లిస్టెడ్ ఉంటారు, అలానే అన్లిస్టెడ్ ఆర్ నాన్ లిస్టెడ్ కూడా ఉంటారు. ఎస్, దిస్ ఈస్ హైలీ లిక్విడ్. లిక్విడ్ అంటే ఏంటో చెప్తా చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఏదైనా నువ్వు ఒక చాక్లెట్ ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, వెంటనే నీ చెల్లి చూస్తుంది అనమాట. చెల్లి చూసి అరే అన్న అదేంటో నీ చేతిలో అంటే చాక్లెట్. పైన నా దగ్గర మంచిగా ఒక ఫుడ్ ఉంది, అది నేను నీకు ఇస్తాను, నువ్వు నాకు చాక్లెట్ ఇస్తావా అని అడుగుతుంది. లేదు నేను ఇయ్యానంటే, సరే నువ్వు 100 అడిగినావు కదా నిన్న, 100 ఇస్తే చాక్లెట్ ఇస్తావా అని అంటుంది. ఫైన్ ఇచ్చేస్తా అని చెప్తా. అదే బయట అయితే అట్లా ఇస్తావా? ఇవ్వం. సో ఇక్కడ ఏంటి అని అంటే నాట్ లిక్విడ్, నాట్ లిక్విడ్. అండ్ హియర్ ఇట్ ఈస్ tradable and here it is not tradable. ఓకే, సో ఏంటి అని అంటే
అదే పాయింట్. లిక్విడ్ అంటే నాన్ ట్రేడబుల్. ఈ రెండిటిని ఎలా అనంటే మనం ఎటు కావాలంటే ఏ రూమ్ లో కావాలంటే ఏ రూమ్ లోకి వితౌట్ పర్మిషన్ వెళ్ళిపోవచ్చు మన ఇంట్లోనైతే. ఓకే, సో దాన్ని లిక్విడ్ అనుకోండి, ట్రేడబుల్ అనుకోండి. కానీ అక్కడ మనం ఒకవేళ హాస్టల్స్ ఎక్కడైనా ఉన్నాం అనుకోండి, ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు అదర్స్ రూమ్, పర్మిషన్, నాక్. ఎస్. సో దీన్నే ఇప్పుడు మళ్ళీ టెక్నికల్ లాంగ్వేజ్ లో చూస్తే హోమ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ స్టాక్ ఎక్స్చేంజ్. అక్కడ బ్రోకర్స్ ఉంటారు, ఎన్ఎస్సి, బిఎస్సి, అండ్ ద ఫాదర్ అండ్ మదర్ ఆర్ సేబీ. ఇక్కడ చూసుకుంటే ఓవర్ ద కౌంటర్. ఓకే, సో దీన్ని బట్టి చూడండి ఇక్కడ ఏంటి అని అంటే ఎవ్రీథింగ్ ఇస్ ఆర్గనైజ్డ్, ప్రాపర్ మేనర్ లో ఆర్గనైజ్ చేసి ఉంటుంది, అండ్ స్టాండర్డైజ్డ్. అంటే కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి, అప్పుడు మాత్రమే మీరు లిస్టెడ్ అవుతారు. ఓకే, అండ్ ఇది లో రిస్క్ బికాస్ ఆల్రెడీ సెబీ పై నుంచి మేనేజ్ చేస్తుంది. సో దిస్ ఇస్ క్వైట్ లో రిస్క్. అండ్ రిటర్న్స్ అనేవి ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకొని, లైఫ్ లో రిస్క్ ఉంటేనే రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ రిస్క్ తక్కువ ఉంది అని అంటే రిటర్న్ కూడా తక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు గోల్డ్ కొన్నారు, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేశారు, సో గోల్డ్ మీద రిటర్న్స్ తక్కువ ఉంటాయి. ఒక స్టార్టప్ వచ్చింది, స్టార్టప్ ఏంటి అని అంటే నా మీద ఇన్వెస్ట్ చేయండి అనింది. సో స్టార్టప్ మీద ఇన్వెస్ట్ చేయడానికి క్వైట్ రిస్కీ. ఎస్, వస్తే సూపర్, లేదు అని అంటే బికారి. ఓకే, సో రిస్క్ ఉంటే ఖచ్చితంగా హై రిటర్న్స్ ఉంటాయి. ఇక్కడ లో రిస్క్ కాబట్టి ఖచ్చితంగా లో రిటర్న్స్. ఇక్కడ ఓన్లీ లిస్టెడ్ మెంబర్స్ హూ ఆర్ క్వాలిఫైయింగ్ దోస్ 3 ఎలిజిబిలిటీ క్రైటీరియాస్. ఫోర్త్ వన్ కూడా ఉంది, మంచి ట్రాక్ రికార్డ్. ఓకే, అండ్ ఇక్కడ ఏంటి అని అంటే లిక్విడ్ ఎందుకు అని అంటే ఇక్కడ మనం మార్కెట్ మేకర్ దగ్గరికి వెళ్ళనవసరంలా, డైరెక్ట్ గా వెబ్సైట్ ఓపెన్ చేస్తాం, అక్కడ ఎవడో షేర్ పెట్టాడు, ఆ షేర్ 500 పెట్టాడు, మనకు నచ్చితే ఎమ్మటే కొనేస్తాం. సో హియర్ మనీ ఈస్ కన్వర్టింగ్ ఇంటూ షేర్స్, బాండ్స్ అండ్ డిబెంచర్స్. మనీ లైక్ బాండ్స్, షేర్స్ అండ్ డిబెంచర్స్ ఆర్ కన్వర్టింగ్ ఇంటూ మనీ. ఇలా ఫాస్ట్ ఈ కన్వర్షన్ ప్రాసెస్ జరిగింది అనుకోండి, దాన్ని ఏమంటాం? లిక్విడ్. ఎగ్జాంపుల్ మళ్ళీ మనం బ్యాంకింగ్ లో కూడా చదువుతామండి. లిక్విడ్ అనేది, మోస్ట్ లిక్విడ్ అనేది క్యాష్. దాని తర్వాత ఏంటి, క్యాష్ కింద ఏది ఫాస్ట్ గా మనం కన్వర్ట్ చేయగలమో అది మోస్ట్ లిక్విడ్, గోల్డ్. దాని తర్వాత మెల్లిగా వెహికల్స్, దాని తర్వాత ప్రాపర్టీస్. సో ఏవైతే ఎక్కువ టైం పడతాయో అవన్నీ కూడా లెస్ లిక్విడ్, ఏవైతే ఫాస్ట్ గా కన్వర్ట్ అవుతాయో అవి మోర్ లిక్విడ్. సో ఇక్కడ చూసుకుంటే మనకి స్టాక్ ఎక్స్చేంజ్ లో ఎవడో అవసరంలా, నువ్వు ఎవడికో ఫోన్ చేయాలి, వాడికి మన డీటెయిల్స్ ఇవ్వాలి, వాడు ఇంకొకటికి ఫోన్ చేయాలి, ఇంట్రెస్ట్ ఉందా లేదో కనుక్కోవాలి. ఇదంతా ఏంది అని అంటే కొంచెం స్లో ప్రాసెస్. సో ఇదేంటి అని అంటే లెస్ లిక్విడ్, బట్ ఇది మోర్ లిక్విడ్. ఇక్కడ ఏంటి అని అంటే నువ్వు డైరెక్ట్ గా ట్రేడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్ గా ట్రేడ్ చేసుకోవచ్చు అంటే లేదు, ఎవరు ఉండాలి? మార్కెట్ మేకర్స్ ఉండాలి. సో సింపుల్ గా ఎప్పుడైతే నీకు స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క సిగ్నిఫికెన్స్ అడుగుతుందో సింపుల్ గా రాసేయచ్చు. స్టాక్ ఎక్స్చేంజ్ ఇస్ ద ఆర్గనైజ్డ్ మార్కెట్ wherein standardized principles are followed, and this is quite low risky market, so you'll get low returns, and here only listed members will be there. Here the like the financial assets are more liquid in nature, and these are highly tradable. Okay, significance, nature of your stock exchange, simple. ఒకవేళ ఓటీసీడీ అడిగారు అనుకోండి, అన్ఆర్గనైజ్డ్, నాట్ స్టాండర్డైజ్డ్, హై రిస్క్, హై రిటర్న్స్, లిస్టెడ్ అండ్ నాన్ లిస్టెడ్ మెంబర్స్ క్యాన్ బి దేర్, నాట్ లిక్విడ్ అండ్ నాట్ ట్రేడబుల్. సింపుల్. వీటినే మనకి మీరు ఒకవేళ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే ఎలా అడుగుతాడు అని అంటే, స్టాక్ ఎక్స్చేంజ్ గివ్స్ యూ హై రిటర్న్స్, రైట్ రాంగ్? రాంగ్. ఓకే, స్టాక్ ఎక్స్చేంజ్ ఈజ్ అన్ అన్ఆర్గనైజ్డ్ మార్కెట్, stock exchange is low risky. Yes. Okay, so stock exchange involves both listed and non-listed members. No. సో ఇలానే స్టేట్మెంట్స్ అడుగుతాడు. సో ఆల్మోస్ట్ 8 క్వశ్చన్స్ దాకా వచ్చినాయి ఈ ఒక్క టేబుల్ నుంచి. 8 ప్రిలిమ్స్ క్వశ్చన్స్ దాకా వచ్చినాయి, అండ్ మెయిన్స్ ఆల్రెడీ 3 టైమ్స్ అడిగాడు. సింపుల్. సో ఇలానే రాసుకోండి ఒకసారి, అండ్ ఐ డిక్టేట్ యూ.
ఓకే. అండ్ నేను అప్పుడే ఏం డిక్టేట్ చేయట్లేదు, కానీ మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడైతే ఎన్ఎస్సి అంటానో, ఎన్ఎస్సి అనగానే ఫస్ట్ బిఎస్సి అనగానే మీకు ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంటి అని అంటే ఫార్మ్డ్ ఇన్ 1875, ఏషియాస్ ఫస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్. ఈ రెండు గుర్తుకు రావాలి. బిఎస్సి అనగానే ఏం గుర్తుకు రావాలి? ఫార్మ్డ్ ఇన్, స్పీక్ అవుట్, 1875, 1875, 1875, అండ్ ఏషియాస్ ఫస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్. ఓకే. సో బిఎస్సి formed in 1875, Asia's first stock exchange. Second one, okay, SEBI ఎప్పుడు ఫామ్ అయింది? 1992. సో NSE is new one. ఓకే. ఏంటి అని అంటే 1992లో ఫామ్ అయింది. ఓకే. రెండిటికి ఎప్పుడైనా కూడా ఒక 80-20% ఫార్ములా ఏంటి అని అంటే, ఏదైనా ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ మీకు ఇచ్చారు, దాని హెడ్ క్వార్టర్స్ అడిగారు. సో ఆబ్వియస్గా ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఈస్ బాంబే. సో ఆబ్వియస్గా వాటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది? బాంబే. సో ఆల్రెడీ మనం బిఎస్సి గురించి 3 పాయింట్స్ చదివాం. ఒకటి, ఫార్మ్డ్ ఇన్ 1875, ఏషియాస్ ఫస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్, అండ్ థర్డ్ వన్ ఈస్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఇన్ బాంబే. ఓకే. సెకండ్ వన్ అబౌట్ ఎన్ఎస్సి, ఎప్పుడు ఫామ్ అయింది? 1992. ఓకే. హెడ్ క్వార్టర్స్ బాంబే. ఓకే. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫైన్, రాసుకోండి. నేచర్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్, సేమ్ ఇప్పుడు చెప్పిన పాయింట్నే ఒకసారి డిక్టేట్ చేస్తా. లేదంటే ఒక పని చేయండి, ఆల్రెడీ నేను మీకు కీ పాయింట్స్ ఇస్తాను కదా, కీవర్డ్స్, ఆన్సర్ రాసి 250 వర్డ్స్ గ్రూప్లో నాకు పెట్టేసేయండి, నేను చూస్తాను. 250 వర్డ్స్. మీ దగ్గర ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7. ఓకే. సో 250 కూడా వద్దు, 150 వర్డ్స్లో రాయండి. ఓకే. సో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ క్వశ్చన్ ఈస్ నేచర్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్. ఓకే. సో ప్రతి ఒక్కరు ఆన్సర్స్ నేను ఒకసారి చెక్ చేస్తాను. ఇంకొక కాన్సెప్ట్, దీని తర్వాత ఈరోజు ఎండ్ చేసేద్దాం. ఓకే. ఓకే. క్యాపిటివ్ షేర్స్, క్యాపిటివ్ షేర్స్. ఓకే. సో నేనేం చేశాను, నా కంపెనీ పెట్టుకున్నా. ఓకే. కంపెనీ నాకేమిచ్చింది? 100 షేర్స్ ఇచ్చింది. ఓకే. సో నేను ఈ 100 షేర్స్లో ఏం చేశానంటే, ఒక 20 షేర్స్ అనేవి, ఓకే, నా గర్ల్ ఫ్రెండ్కి ఇచ్చేసాను. ఎవరికి ఇచ్చేసాను? 20 షేర్స్ ఎవరికి ఇస్తాను? గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండ్ అంటే షీఈ్ మై ఫ్రెండ్ అండ్ షీఈ్ గర్ల్. ఓకే. సో గర్ల్ ఫ్రెండ్. ఓకే. సో నా గర్ల్ ఫ్రెండ్కి 20 షేర్స్ ఇచ్చేసాను. అండ్ దానికి చెప్పాను, ఒకవేళ నేనంటే నీకు ఇష్టమైతే ఈ షేర్స్ అనేవి నువ్వు అమ్మద్దు. ఒకవేళ నేనంటే నీకు ఇష్టమైతే ఈ షేర్స్ అనేది అమ్మద్దు. ఏ రోజు అయితే ఇష్టం పోతుందో ఆ రోజు యూ కెన్. బేసిక్గా చెప్తాం కదా, ఒక రింగ్ ఏదో ఇచ్చి నేను ఇష్టం ఉన్నంత వరకు ఈ రింగ్ తీయకూడదు, దాని తర్వాత కూడా తీయదు. ఒకవేళ గోల్డ్ రింగ్ అయితే, సిల్వర్ అయితే ముందే తీసేస్తుంది. ఓకే. సో దట్స్ ద థింగ్. సో ఇందులో ఏంటి అని అంటే, ఇవి ఏమవుతున్నాయి, ఇవి మార్కెట్ షేర్స్ ఉన్నాయి, కానీ మార్కెట్లో మాత్రం ఇవి అవైలబుల్ కాదు. అలాంటి షేర్స్ ఏమంటాము అని అంటే క్యాపిటివ్ షేర్స్. సింపుల్, క్యాపిటివ్ షేర్స్ రాసుకోండి. ద షేర్స్ ఆఫ్ ద కంపెనీ, the shares of the company which are not easily available in the market, the shares of the company which are not easily available in the market is called captive shares, is called captive shares. The shares of the company which are not easily available. ఎవరి దగ్గర ఉన్నాయి? నా గర్ల్ ఫ్రెండ్ దగ్గర ఉన్నాయి, అది ఈజీగా అమ్మదు, బ్రేకప్ అయితే కానీ. ఓకే. సో ద షేర్స్ ఆఫ్ ద కంపెనీ విచ్ ఆర్ నాట్ ఈజీలీ అవైలబుల్ ఇన్ ద మార్కెట్, ఓకే, ఈజ్ కాల్డ్ క్యాపిటివ్ షేర్స్. సో ఎలా అని అంటే, నా దగ్గర గోల్డ్ ఉంది, ఓకే, ఇంత గోల్డ్ ఉన్నా కూడా నేను దానికి ప్రపోజ్ చేసేటప్పుడు ఒక చిన్న రింగ్తో ప్రపోజ్ చేశాను.
దట్ చిన్న రింగ్ ఈజ్ నథింగ్ బట్ 20% షేర్స్. ఓకే, నాకు ఇన్ని అప్పులున్నా ఏమున్నా ఓకే, నేను అన్నీ అమ్మేస్తాను, నా దగ్గర ఉన్న బంగారం అమ్మేస్తా, ఏదైనా అమ్మేస్తా, కానీ ఈ చిన్న రింగ్ మాత్రం అమ్మను అనమాట. ఈ చిన్న రింగ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ క్యాపిటివ్ షేర్స్. ఓకే, నెక్స్ట్ హెడింగ్ మార్కెట్ క్యాపిటలైజేషన్. మార్కెట్ క్యాపిటలైజేషన్ దీన్ని ఏమని పిలుస్తూ ఉంటాం? ఎంక్యాప్. ఏమని పిలుస్తాం? ఎంక్యాప్. ఓకే, ఏం లేదండి, మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే నా కంపెనీకి మార్కెట్లో ఉన్న వాల్యూ, నా కంపెనీకి మార్కెట్లో ఉన్న వాల్యూ ఎలా డిసైడ్ చేస్తాం? నా దగ్గర ఎన్ని షేర్స్ ఉన్నాయో చూస్తాం, ఒక్కొక్క షేర్ వాల్యూ ఎంత ఉందో చూస్తాం, దాన్ని ఏమంటాం? నా కంపెనీ యొక్క వాల్యూ. ఎక్కడ? మార్కెట్లో. సో మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ ఉన్న పలంగా నా దగ్గర ఉన్న షేర్స్ అన్ని అమ్మేస్తే నా మార్కెట్కి, నా కంపెనీకి మార్కెట్లో ఎంత వాల్యూ ఉంది, దాన్ని ఏమంటాం? మార్కెట్ క్యాపిటలైజేషన్. ఈ టర్మ్స్ అన్ని ఎందుకు చెప్తున్నానంటే రేపు క్లాస్లో అర్థం అవుతుంది. ఓకే, సో మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ వాల్యూ ఆఫ్ ఈచ్ షేర్ ఆర్ ప్రైస్ ఆఫ్ ఈచ్ షేర్. రాసుకోండి, షేర్ ప్రైస్ అనేది బాగుంటుంది, వాల్యూ అంటే కొన్నిసార్లు ఎమోషన్స్తో అటాచ్ అయి ఉంటాయి. అంతే కదా, వాల్యూ అంటే కొన్నిసార్లు ఎమోషన్స్తో అటాచ్ అయి ఉంటాయా? ఎగ్జాంపుల్, మీరు కంపెనీ పెట్టారు, అందులో ఫస్ట్ షేర్ మీ మమ్మీకి ఇచ్చారు, దాని వాల్యూ ఎంత అని అంటే నువ్వు చెప్పగలవా? చెప్పలేవుగా. సో బెటర్ వర్డ్ ఈస్ ప్రైస్. సింపుల్. మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంక్యాప్ అని పాపులర్గా పిలుస్తూ ఉంటాం. దాని అర్థం ఏంటి అని అంటే ఉన్న పలంగా నీ దగ్గర ఉన్న షేర్స్ అన్ని, నీ కంపెనీకి ఉన్న షేర్స్ అన్ని ఇప్పుడే మార్కెట్లో అమ్మేస్తే మార్కెట్ నీకు ఎంత వాల్యూ ఇస్తుందో దాన్ని ఏమంటాం? మార్కెట్ క్యాపిటలైజేషన్. ఇంకొక వర్డ్ ఉందండి, ఫ్రీ ఫ్లోట్. ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్. ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ capitalization. Free float market capitalization. Okay, so see, simple. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ తీసుకున్నాం కదా, టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్లో నా గర్ల్ ఫ్రెండ్ దగ్గర ఉన్న షేర్స్ అనేవి నేను తీసేసాను, ఎందుకంటే తను అమ్మదు. సో ఉన్న పలంగా అమ్మాలి అని అంటే నా దగ్గర ఉన్న అమ్ముకోవాలి, కానీ అది మాత్రం అమ్మదు. సో ఇక్కడ నాకు యాక్చువల్గా మార్కెట్లో ఒకవేళ వెళ్తే ఆ టైంలో నాకు మార్కెట్లో ఎంత వాల్యూ ఉందో తెలుసుకోవాలి అని అంటే ఉన్న షేర్స్ నుంచేసి క్యాపిటివ్ షేర్స్ అనేవి నేను తీసేసాను. ఓకే, సో అవైలబుల్ షేర్స్ ఎన్ని ఉన్నాయో చూడాలి, ఇంటూ ప్రైస్ ఆఫ్ షేర్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్. ఓకే, సింపుల్. రాసుకోండి, నెంబర్ ఆఫ్ రెడీలీ అవైలబుల్ షేర్స్, నెంబర్ ఆఫ్ రెడీలీ అవైలబుల్ షేర్స్, నెంబర్ ఆఫ్ రెడీలీ అవైలబుల్ షేర్స్ into price of share into price of share is nothing but your free float market capitalization. Simple 3 words చూసాం మనం, వీటి ఇంపార్టెన్స్ రేపు క్లాస్లో తెలుస్తుంది. ఫస్ట్ వన్ క్యాపిటివ్ షేర్స్. ఏవైతే ఈజీగా అమ్మరో ఆ షేర్స్ని ఏమంటాం? క్యాపిటివ్ షేర్స్. మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఉన్న పలంగా నీ దగ్గర ఉన్న షేర్స్, నీ కంపెనీ దగ్గర ఉన్న షేర్స్ అన్ని మార్కెట్లోకి అమ్మేస్తే మార్కెట్ నీకు ఇచ్చే వాల్యూ ఏంటి అనేది మార్కెట్ క్యాపిటలైజేషన్. ఓకే, అయితే యాక్చువల్గా ఉన్న పలంగా నువ్వు మార్కెట్కి వెళ్తే నీకు ఎంత వాల్యూ వస్తుంది అనేది ఎలా తెలుస్తుంది? ఎన్ని షేర్స్ అమ్మడానికి రెడీగా ఉన్నాయి, ఎన్ని అమ్మడానికి రెడీగా లేవు. సో అవి తీసేసి అమ్మడానికి రెడీగా ఉన్న వాటిని ఇంటూ వాల్యూ కట్టామనుకోండి, అది
ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్. ఓకే, రాసుకోండి. MCAP is the maximum value. MCAP is the maximum value in bracket write down potential value of a company in the stock market. Next point, free float MCAP is the actual value that the market puts over the company. Actual value that the market puts over the company. Okay, so ఇది క్యాపిటల్ షేర్స్, మార్కెట్ క్యాపిటలైజేషన్ అండ్ ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్. ఇవి ఎందుకు చదివామనంటే బేసిక్గా మనం ఏం చేస్తామనంటే ఫస్ట్ మన దగ్గర ఉన్న కంపెనీస్ అన్నిటికి సెన్సెక్స్ బిఎస్సిలో కానీ ఎన్ఎస్సిలో కానీ ర్యాంక్ ఇస్తాం. ఓకే, ఆ ర్యాంక్ని బట్టి నిఫ్టీ 50 క్యాలిక్యులేట్ చేస్తాం, నిఫ్టీ 100 క్యాలిక్యులేట్ చేస్తాం, నిఫ్టీ 200 క్యాలిక్యులేట్ చేస్తాం. అలానే బిఎస్సిలోనైతే సెన్సెక్స్ 10, సెన్సెక్స్ 30, సెన్సెక్స్ 50 క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, ఎప్పుడైతే నేను సెన్సెక్స్ 10 అన్నానో టాప్ 10 కంపెనీస్ అంటే టాప్ అనేది నీకెలా తెలుసు? ఎలా అని అంటే మనం ఇక్కడ ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఈ వాల్యూస్ని బట్టి వాటికి ర్యాంక్ ఇస్తాం. ఇప్పుడు మీరే చెప్పండి, ఏ వాల్యూని బట్టి ర్యాంక్ ఇస్తాం? ఫ్రీ ఫ్లోట్. ఎందుకు అనంటే యాక్చువల్ వాల్యూ ఎలా వస్తుంది? దీన్ని బట్టి. ఇందులో అవైలబుల్ షేర్స్ మాత్రమే అందులో లిస్ట్ అయి ఉంటాయిగా. సో ఫ్రీ ఫ్లోట్ ప్రతి ఒక్క కంపెనీకి మనం క్యాల్కులేట్ చేస్తాం. క్యాల్కులేట్ చేసి లెట్స్ సే విప్రో ఫస్ట్ వచ్చింది అనుకో, ఫస్ట్ విప్రో, సెకండ్ ఇన్ఫోసిస్, థర్డ్ రిలయన్స్, ఫోర్త్ టాటా, ఇలా కంపెనీలు అన్ని కూడా మనం పెడతాం. పెట్టి ఒకవేళ సెన్సెక్స్ 10 కావాలి అనుకున్నాం అనుకోండి, సెన్సెక్స్ 10 కావాలి అంటే ఒక బాక్స్ తీసుకుంటాం, ప్రతి దాని యొక్క ఒక్కొక్క షేర్ తీసి బాక్స్లో వేస్తాం. 10 వాటి కంపెనీస్ నుంచి ఒక్కొక్క షేర్ తీసుకొని బాక్స్లో వేస్తాం. ఈ షేర్స్ అన్నిటి వాల్యూ కలిపి దాన్ని ఏమంటాం అని అంటే సెన్సెక్స్ 10. ఒకవేళ నిఫ్టీ 50 అన్నాం అనుకో, నిఫ్టీ దగ్గరికి వెళ్ళి అంటే ఎన్ఎస్సి దగ్గరికి వెళ్ళి మళ్ళీ కంపెనీస్ని లిస్ట్ చేస్తాం. 1 2 3 4 5 6 7 8 9 10 50. ఓకే, ఈ 50 కంపెనీస్ దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరు షేర్ వాల్యూ తీసి ఇందులో వేస్తాం, డబ్బాలు వేసి ఎండ్ ఆఫ్ ద డే ఈ డిబ్బీని క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ డిబ్బీ వాల్యూ ఇస్ నథింగ్ బట్ యువర్ నిఫ్టీ 50. ఓకే, అదంతా రేపు చూద్దాం. ఫర్ నౌ దిస్ ఇస్ ఇట్ ఆల్ ఫర్ టుడే అండ్ బాయ్.